మామగాడి బాధ పగోడికి కూడా రాకూడదు. ప్రతి నెల యూట్యూబ్ నుంచి డబ్బులైతే పడతాయి. కానీ ఈ నెల మాత్రం మామగాడి అకౌంట్‌లో డబ్బులు పడలేదంట. వాడు మొహం చూపించడానికి కూడా బాధపడతాండు. జనాలతో కలకల్లాడే గౌలుదొడ్డి వీధులైతే ఎవరు లేక విలవిల్లాడుతున్నాయి. నిజంగా చూస్తే ఏంటి ఇది గౌలుదొడ్డేనా అనిపించింది. ఎవరో లేని గౌలుదొడ్డి వీధులు చూసుకుంటా పోచమ్మ గుడి మీదుగా రత్నదీప్‌కి అయితే బయలుదేరినాం. వీడికి డబ్బులు పడలేదన్న బాధ కన్నా కూడా ఆ ఓట్స్ అయిపోయినాయి అన్న బాధ అయితే ఎక్కువగా ఉంది. కనీసం అవి కొనుక్కోవడానికైనా డబ్బులు పడితే బాగుండని అనుకుంటాడు. ఈ అడిగిపోయినా వీడి ప్రోటీన్ పిచ్చి తప్ప ఇంకేం ఉండదు. ముందైతే చాక్లెట్ తింటానండు. సరే అని చాక్లెట్ తీసుకున్నాం. సరే అని అయిపోయింది. కానీ బయటకు వచ్చేసరికి వీడికి కోడిగుడ్లు తీసుకోవాలనిపించిందంట. కోడిగుడ్ల షాప్కి అయితే బయలుదేరినాం. రత్నదీప్లో వీడు చేసిన వల్ల అంతా ఇంత కాదు, ప్రతి ఒక్కదానికి వెలుగుతుండు. ఇది ప్రోటీన్ అని చెప్తుండ అనమాట. ఈ నెల యూట్యూబ్ నుంచి డబ్బులు పడితే ఖచ్చితంగా పీనట్ బటర్ కొందాం అనుకుండా పీనట్ బటర్ డబ్బాని అయితే 100 సార్లు చూసిండు అనమాట. ఆ పీనట్ బటర్ చూసిండు, దాని తర్వాత దాని రేటును కూడా చూసిండు. రేటును చూసిన దాకా ఇది మన వల్ల కాదులే, డబ్బులు పడ్డాక వచ్చి చూసుకుందాం పా అంటాడు. చివరికి 2 5 స్టార్ చాక్లెట్లు అయితే తీసుకున్నాం. చెరొకటి తీసుకొని బయటకు అయితే వచ్చేసినాం అనమాట. కోడిగుడ్లు కొనేటప్పుడు వీడు మొహంలో బాధ చూడాలి. నిజంగా 100 సముద్రాలు ఒక్కసారి కళ్ళ నుంచి పొంగినట్టు ఉన్నాయి. నిజంగా డబ్బులు లేక ఎప్పుడు ఇట్లా మామగాని చూడలేదు.